హై వ్యూవర్స్, మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటే భారతరత్న, దాని తర్వాత పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత వచ్చేసి పద్మశ్రీ. ఇక పద్మ పురస్కారం అన్నప్పుడు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటారు. సో దీనికి సంబంధించి మొన్న వార్త రాగానే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మన తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ అంటే పడన వాళ్ళు, బాలకృష్ణ అంటే పడన వాళ్ళు మనకు అర్థం కావట్లా. అసలు బాలకృష్ణకి ఏ అర్హత ఉందని పద్మభూషణ్ ఇచ్చారు. ఇదే గోల. ఆయనకి అసలు ఏ రంగంలో ఇచ్చారు పని అదన్నీ చెక్ చేశారా? ఆయనకి కళలు, దట్ మీన్స్ కళారంగం అన్నప్పుడు సినీ ఫీల్డ్, దెన్ అలాగే సంగీత విద్వాంసులు ఉంటారు వాళ్ళు. ఇలా ఈయనకు కానీ, అజిత్కి కానీ, శోభనకు కానీ, అనంతనాగ్ కానీ, శేఖర్ కపూర్కి కానీ వీళ్ళందరికీ కళారంగం నుంచే ఇచ్చున్నారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? బాలకృష్ణ సినీ ఫీల్డ్ నుంచి అన్నప్పుడు ఆయనకు అవార్డు ఇచ్చారు అన్నప్పుడు, పద్మభూషణ్ అన్నప్పుడు ఆయనతో పాటు ఎవరెవరికి ఇచ్చారు ఏంటన్నప్పుడు చూసుకున్నప్పుడు వారందరిలోకి ఈయన మిన్నగా ఉన్నాడా లేదా, అండ్ ఈ అవార్డు గతంలో ఎవరికి ఇచ్చారు ఏంటి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు హీ డిజర్వ్స్ అని అసలు ఎందుకు అనిపించట్లే? చిన్న లాజిక్ అండి. ఇప్పుడు తమిళనాడులో అంటే అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య ఒక రకమైన వైరం నడుస్తుంది అంటే అది ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఇక్కడ బాలకృష్ణ విషయంలో ఏంటి నాకు అర్థం కావట్లే. బాలకృష్ణ లాగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్, ఏం పర్లే ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్, బాలకృష్ణ లాగా ఒక పౌరాణిక పాత్ర ఎవరైనా చేయగలుగుతారా? బాలకృష్ణ లాగా ఆ మాండలికం కానీ అండ్ ఆ భాషకు సంబంధించి ఎలా చెప్పాలంటే డైలాగ్ డెలివరీ కానీ ఇప్పుడున్న వారిలో పౌరాణికం ఎవరైనా చెప్తారా? ఇక మాస్ సినిమా అంటే బాలకృష్ణ మించిన అటువంటి మాస్ ఎవరైనా ఉన్నారా? అండ్ ఎఫెక్షన్ వేళ అన్నప్పుడు, పసిపిల్లలకు సంబంధించి అన్నప్పుడు మన అఖండ కానీ, ఆ తర్వాత చూడండి భగవంత కేసరి కానీ, వీరసింహారెడ్డి కానీ, ఇప్పుడు వచ్చేసి డాకు మహారాజ్ కానీ, ఈ సినిమాలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగో కళారంగం నుంచి అన్నప్పుడు క్యారెక్టర్ ఏది ఇచ్చినా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలుగుతాడు. బాలకృష్ణ అనబడే వ్యక్తి, సినిమా పేరు గుర్తు రావట్లా, పల్నాడు బ్రహ్మనాయుడు అనుకుంటా, తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళింది. దానికి సంబంధించి ఆ తర్వాత చాలా ఆయన చెప్పాడు, నాకు ఆ తర్వాత అనిపించిందండి ఏంటి ఇలా అని, కానీ డైరెక్ట్ చెప్తే నేను చేసేస్తాను ఏదైనా అన్నాడు. బాలకృష్ణ అనబడే వ్యక్తి వన్స్ సెట్కి వెళ్ళాడు అంటే డైరెక్టర్ ఏది చెప్తే చేసేస్తాడు అంతే. మీరు జనరల్గా ఒక సినిమాలు మనం చూస్తుంటాం, ఆ సినిమాలలో సినీ ఇండస్ట్రీలో ఏం జరిగేది కూడా అందుకు చూపిస్తూ ఉంటారు. వాడు సెట్కి ఇన్ టైంకి రాడు అన్నట్టు, వాడు హీరోలతో యాషాలు వేస్తాడు అన్నట్టు. నేనింతే సినిమా చూడండి, రిలీజ్ రాబోతుందంట సినిమా, చాలా మంది చూడండి, లేదు నెట్లో చూస్తానంటారా, యూట్యూబ్లో ఉండి చూడండి. సో నేనింతే మూవీలో కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లో కొంచెం నేమ్ వస్తే ఎలా ఉంటారు, హీరోయిన్తో ఎలా ఉంటారు, క్యారవాన్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, ఇవన్నీ చూపిస్తారు. బట్ బాలకృష్ణ అలా కాదు. ఈ లెక్కన బాలకృష్ణ సంబంధించి రీసెంట్గా చెక్ చేస్తే 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. తాతమ్మ కళ సినిమా ఫస్ట్, తాతమ్మ కళ తర్వాత ఇదిగో ఇప్పటికి చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఎన్ని అద్భుతమైన సినిమాలండి. అసలు నాకు తెలిసి చిరంజీవి గారు ఎలాగైతే డ్యాన్స్లో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు అద్భుతమైనటువంటి ఆ డ్యాన్స్ మూమెంట్స్తో, క్యారెక్టర్ల పరంగా అన్నప్పుడు బాలకృష్ణ కూడా అలాగే అనిపిస్తాడు. సో ఇప్పుడు విషయం ఏంటి? బాలకృష్ణ అనబడే వ్యక్తికి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మా సార్ క్లాస్ సార్, రేపు అఖండ 2 పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఐఎమ్ షూర్ ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు అఖండ 2 రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. సో ఈ వేలో ఈలో క్రాస్ చెక్ చేస్తే తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు పద్మవిభూషణ్ అందుకున్నారు. బాలకృష్ణకి పద్మభూషణ్ ఇవ్వడంలో అసలు ఏమాత్రం అతిశయక్తి ఉందా? హీ డిజర్వ్స్ అండి. ఇక మన అదేంటారు తమిళనాడు, ఈ విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వింతగా ఉన్నట్టున్నారు. అసలు అరే శివాజీ గణేషన్కి ఇచ్చారు, కమల్ హాసన్కి ఇచ్చారు, రజనీకాంత్కి ఇచ్చారు, విజయకాంత్కి ఇచ్చారు, నెక్స్ట్ ఇవ్వాల్సింది ఎవరికి? విజయ్కి. అజిత్కి ఇస్తారేంటి మీరు? లేదు విజయ్కి ఇవ్వండి. ఏంటండి అది? ఏంటి ఇచ్చేది ఏంటి అసలు? ఇప్పుడు అజిత్కి ఎందుకు ఇచ్చారు? అజిత్ వచ్చేసి సినీ ఫీల్డ్లో ఉంటూనే తనకి వచ్చినటువంటి నచ్చినటువంటి రేసింగ్లో దుమ్ము లేపుతున్నాడు. మన దుబాయ్లో ఆయన కార్ రేసింగ్ సంబంధించి చిన్న ఇబ్బంది అయింది ఆయనకి, దెన్ ఆయన తప్పుకొని వాళ్ళ టీంని పార్టిసిపేట్ చేయించారు, 3rd ప్లేస్ వచ్చింది. రేపు మరలా ఇదే దుబాయ్లో మహాచ్లో మళ్ళీ రేసింగ్ ఉందంట, పాల్గొనబోతున్నాడు. ఈలో పర్లేదు ఆయన సినిమా రాబోతుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే చారిటీ యాక్టివిటీస్లో ముందుంటాడు. అండ్ రైఫిల్ షూటింగ్ కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఓవరాల్గా చూసినప్పుడు అజిత్ అనబడే వ్యక్తి మన భారతీయ సినీ పరిశ్రమలో అరుదైనటువంటి నటుడు. అండ్ సెలబ్రిటీ స్టేటస్ అన్నది అసలు ఏ రోజు చూపకుండా కామన్ మ్యాన్ లాగా క్యూలో నుంచి ఓటేస్తాడు. కామన్ మ్యాన్ లాగా తన పని తను చూసుకుంటూ పోతాడు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు బిరుదులు పెట్టి పిలవద్దు, అజిత్ కుమార్, కాల్ మీ యాజ్ అజిత్ ఆర్ అజిత్ కుమార్, దట్స్ ఇట్. అంతకు బిరుదులు వద్దు, నా ఫ్యాన్స్ అంటే హడావుడు ఎవరు చేయొద్దు. ఇలా చెప్పినటువంటి నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ వ్యక్తి ఇతనే. ఇలా చెప్పుకుంటూ పోతే అందరి హీరోల విషయంలో కూడా చాలా ఒద్దిగ్గా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు, మేకప్ ఉండదు. సినిమా క్యారెక్టర్ విషయంలో కూడా అశ్లీలత లేకుండా జాగ్రత్త పడతాడు. అన్నింటి డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. సో ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు పద్మభూషణ్ ఇవ్వడం ద్వారా ఎలా ఉంటుందండి? ఆబ్వియస్లీ మిగతా అందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. విజయ్కి ఎందుకు ఇవ్వలేదు ఏంటనేది ఇక పై వాళ్ళు చెప్పాలి. అండ్ అసలు అప్లై చేశారా లేదా, తమిళనాడు గవర్నమెంట్ పంపింది లేదా అన్నది కూడా చూడాలి. ఇక్కడ విజయ్ వచ్చేసి తమిళగా పెట్టారు, ఖచ్చితంగా కలగమా పార్టీ పెట్టారు కదా టీవీకే. ఆ పార్టీ పెట్టి బీజేపీని టార్గెట్ చేశాడు, నార్త్ ఇండియన్ టార్గెట్ చేశారు. సో ఇప్పుడు విజయ్ని అడ్డుకోవాలంటే బీజేపీకి తమిళనాడులో ఇంకో సోర్స్ కావాలి, అది అజిత్. సో అజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు బీజేపీ సైడ్ తిప్పుకోవాలి, అందుకే పద్మభూషణ్ ఇచ్చారు. గతంలో నేనంట కదా వాళ్ళు అనడం, గతంలో రజనీకాంత్కి సంబంధించి కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఎందుకో తెలుసా? అప్పుడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టారు, అందుకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్కి ఇచ్చి తమిళనాడు రాజకీయ ఫ్యాన్స్ రజనీకాంత్ ఫ్యాన్స్ తిప్పుకున్నారు ఆయన సైడ్ అని అంటారు. ఎవడు బీజేపీ సైడ్. అలా ఉండిద్దా? దేశ రాజకీయాలందు తమిళనాడు రాజకీయాలు వేరు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంతో తన ప్రభావం చూపుతుంది, ఇంక్లూడింగ్ కేరళ అండి. అక్కడ కూడా మొన్న ఆయన పేరేంటి సురేష్ గోపి గెలిచాడు, కేంద్ర మంత్రి అయ్యాడు బీజేపీ తరఫున గెలిచి. బట్ బీజేపీ వచ్చేసి తమిళనాడులో తెరలేకపోయింది, ఖాతా తెరలేకపోయింది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఆ రకం ముందుకొని వెళ్తే బాగుండేదేమో, బట్ అలా అవ్వలేదు. కానీ ఓట్ బ్యాంక్ మాత్రం గట్టిగానే వచ్చింది, ఓట్లు గట్టిగానే పడ్డాయి. ఐఎమ్ షూర్ రేపు 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా తమిళనాడులో త్రిముఖ పోరాన్ని ఖచ్చితంగా అంట. ఎందుకంటే బీజేపీ మేబీ అన్నాడీఎంకేతో కలిసి వెళ్ళొచ్చు, లేదా అన్నాడీఎంకే వచ్చేసి ఈ తమిళగా పెట్టి కజగం విజయ్తో కలిసి వెళ్ళొచ్చు. బట్ డిఎంకే అండ్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి వస్తారు. ఈ మూమెంట్లో ఓట్లు గట్టిగా చేల్తే ఏదైనా అద్భుతం జరిగితే బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, సో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనే. సో ఆయన ఇదిలోనే మేబీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. సరే ఇప్పుడు విషయం ఏంటంటే మాట్లాడదలుచుకున్నది, నిజమే ఇంతకు ముందున్నట్టుగా ఇప్పుడు అవార్డు ఏ అవార్డు అయినా సరే జెన్యున్గా ఉండట్లేదు, ఒప్పుకుంటా. కానీ అన్నీ అయినా అంటే అన్నీ కాదు, కొన్ని పొలిటికల్గా, కొన్ని ఫైనాన్షియల్గా, ఇంకొన్ని రీజనల్గా, రిలీజియన్గా కొన్ని ఉంటాయి, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడ అజిత్ విషయంలో కావచ్చు, బాలకృష్ణ విషయంలో కావచ్చు, దే డిజర్వ్. ఇక శోభన్ గారు ఆమెకి ఇవ్వటంలో అసలు ఏ మాత్రం తక్కువ కాదు, 100% ఆమె డిజర్వ్ అనమాట. నాకు తెలిసి ఆమె అన్మ్యారీడ్, ఈ వయసులో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు నాట్యం. సో కళారంగానికి సంబంధించి ఆమెకి ఇవ్వటంలో ద బెస్ట్ అన్నట్టు నాకు అనిపించింది. సో ఓవరాల్ ఇప్పుడు ఏంటి, బాలకృష్ణ విషయంలో కానీ అజిత్ విషయంలో కానీ ఎవరైతే భూతద్దం పెట్టి ఎదుగుతున్నారో, ఎవరైతే వేలు పెట్టి వంక పెడుతున్నారో, ఒకసారి ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఏ మాత్రం తేడా ఉందా? మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ పద్మశ్రీ వచ్చిన వాళ్ళు కొన్ని కాంట్రవర్సీలు వాళ్ళు ఉన్నారు. ఈ పద్మవిభూషణ్ సంబంధించి 7 ఎవరు లేరు, కానీ పద్మభూషణ్ 10 ఎదుగుతున్నారు కాంట్రవర్సీ, మేము ఉండొచ్చు కాక. బట్ బాలకృష్ణ కానీ అజిత్ కానీ ఇక్కడ శోభన కానీ దే డిజర్వ్ అనమాట. అవునా కానీ కింద కామెంట్లో తెలియచేయండి.